అమీర్పేట్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీలోకి రోజు పెరుగుతున్నాయి ఇతర పార్టీ నాయకుల వలసలు. అమీర్పేట్ డివిజన్ టీడీపీ ప్రెసిడెంట్ కమ్మరి వీరేష్ మరియు బీజేపీ నాయకుడు దశరథ్ గౌడ్ వారి అనుచరులతో కలిసి మంత్రి తలసాని ఆధ్వర్యంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సభ సంఘటన స్థలానికి చేరుకున్న తలసాని మొదట సోనబై టెంపుల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించి పూలమాల వేశారు. అనంతరం కమ్మరి వీరేష్ కి టీఆర్ఎస్ కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. అతనితో పాటు విచ్చేసిన బీజేపీ నాయకుడు దశరథ్ గౌడ్ మరియు దాదాపు 200 మంది కార్యకర్తలను పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అలాగే హైదరాబాద్లో భారీ అభివృద్ధి జరిగిందన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వాటర్, డ్రైనేజ్, రోడ్స్ మొదలైన పనులు చేపట్టామని అన్నారు. ఇవే కాకుండా ఇంకా 4 కిలో బియ్యం, పేదలకు ఇండ్లు, ఇలా ఎన్నో అభివృద్ధి పథకాలు ఉన్నాయని అన్నారు. బీజేపీ యువమోర్చా నుంచి రాజీనామా చేసి ఇవాళ టీఆర్ఎస్ లో చేసిన దశరథ్ గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం. అన్నగారి సమక్షంలో ఈరోజు అందరి పౌరుల పక్షాన అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు 6 రూపాయల కేజీ బియ్యం కానివ్వండి, మన సనత్ నగర్ నియోజకవర్గంలో విపరీతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఒకవైపున డ్రైనేజీ, వాటర్ లైన్, రోడ్ల నిర్మాణం, రాబో కాలంలో ఇళ్ళు ఉన్నాయి. తప్పకుండా మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ని విశ్వనగరం చేయడానికి సుమారు మీ అందరికీ తెలుసు, హైదరాబాద్లో 25 సంవత్సరాల నుండి 24 గంటల కరెంట్ ఎప్పుడు చూడలే. మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరమే 24 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి ఘనత మన కేసీఆర్ గారు అని చెప్పి నేను ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలే. కానీ మన ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఫిలప్ చేయాలని చెప్పి మొన్ననే 4-5 మాసాల కింద ఆర్డర్స్ చేశారు. ఒకవైపున ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెండో వైపున పోలీస్ డిపార్ట్మెంట్, మరి అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, బలకంపేట ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీలు కానీ, అపార్ట్మెంట్లు కానీ ఈ మధ్యకాలంలో మరి హరిజనులకు సంబంధించినటువంటి, సర్దార్ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే శ్మశాన వాటిక ఉందో అది 1 కోటి రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.